విజయవాడలోని జీజీహెచ్ ఆసుపత్రిలో శానిటేషన్ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. 3 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో 180 మంది కాంట్రాక్టు కార్మికులు ఆసుపత్రి ఆవరణలో నిరసన చేపట్టారు. తమను ఆప్కాస్లో విలీనం చేయాలని, పెండింగ్లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏడుకొండలు కాంట్రాక్టర్ ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బిల్లులు రావడంతో ఆలస్యం కారణంగా జీతాల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. సాయంత్రం వరకు జీతాలు ఇవ్వకపోతే కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ ఆకలితో మలమల మాడిపోతా ఉంటే ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ చీమకొట్టినట్లేదా? కాంట్రాక్టర్ అనేవాళ్ళు ఇంతవరకు మొహం చూపించరా? ఎందుకు కాంట్రాక్టర్ కనీసం ఇక్కడ రావడానికి రప్పించడానికి కూడా సిద్ధపడరు? కాంట్రాక్టర్ 1వ తారీఖున జీతం ఇవ్వకపోతే కాంట్రాక్టర్ను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కార్మిక శాఖది. పైపెచ్చి వాళ్ళ మీరు జీతాలు 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇవ్వడానికి పెడుతున్నారు. కాంట్రాక్ట్ సంతకం పెట్టించమంటానికి కూడా అధికారులు చేతులెత్తేయటం అంటే ఇంకా అసలు పరిపాలన చేసేదేనా? ఇంతకాలం ఎందుకున్నారు? కార్మికులు చాలా ఓపికగా 3 నెలలు ఆగారు. వాళ్ళ కుటుంబాలు బజారును పడినా, తినటానికి తిండి లేకపోయినా అయినా సరే ఉన్నతాధికారుల స్పందన లేదు. ఇవాళకి ఏమి ఇచ్చేలే నిస్సహాయ పరిస్థితుల్లో హామీలు గుప్పిస్తున్నారు. అందుకే కనీసమైన కోరిక 1వ తారీఖు జీతం అనేటువంటిది ఇప్పించాలి. అందుకని విరమించడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు, కానీ పరిష్కరించడానికి అధికారులు, కాంట్రాక్టర్ మాత్రం సిద్ధంగా లేరు. వాళ్ళ చేతిలోనే ఉంది. వెంటనే పరిష్కారం చేసి జీతాలు ఇవ్వండి, సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తారు. సెకండ్ మంత్ మార్చి జీతము వాళ్ళు అడుగుతున్న 2వ తారీఖు సాయంత్రం లోపు వేస్తామని. అది మనం ఒకటే మాట సూపరింటెండెంట్ గారు కూడా చెప్పారు కాబట్టి ఈ రోజు సాయంత్రం 6 గంటల కదా, సాయంత్రం అంటే చెప్పండి, సాయంత్రం 6 గంటల లోపల ఈ నెల జీతం అయిపోతే మళ్ళీ సమ్మె స్టార్ట్ చేస్తారు. రెండవ మనం 30 వెంటనే ఏమని అడుగుతున్నాం. 2వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపు 2వ నెల జీతం, 5వ తారీఖుకి 3వ నెల జీతం ఏంటండి? ప్రతి నెల 5వ తారీఖు లోపు మాకు జీతం